ప్రభాస్ కల్కి 2898 ఏడీ సినిమా కోసం అభిమానులు దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన గ్లింప్స్, ట్రైలర్, సాంగ్స్ తో సినిమా హాలీవుడ్ రేంజ్ లో ఉండబోతోందని భారీ అంచనాలు నెలకొన్నాయి. కమల్ హాసన్, అమితాబ్, దీపికా పదుకొన్, దిశా పటాని ఇలా స్టార్ నటీనటులు చాలా మంది ఈ సినిమాలో నటిస్తూ ఉండగా దాదాపు 400 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. కల్కి సినిమాకు విదేశాల్లో కూడా భారీ డిమాండ్ ఉంది. ఇక అమెరికాలో అయితే మన తెలుగు సినిమాలకు సాధారణంగానే మంచి డిమాండ్ ఉంటుంది. ఇప్పుడు ప్రభాస్ సినిమా, అందులోనూ హాలీవుడ్ రేంజ్ లో తీస్తూ ఉండడంతో అమెరికా ప్రేక్షకులు అక్కడి తెలుగు వాళ్లు కల్కి కోసం ఎదురు చూస్తున్నారు. అందుకే సినిమా రిలీజ్ కి ఇంకా 10 రోజులు టైం ఉన్నా ముందుగానే అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేశారు. అడ్వాన్స్ బుకింగ్స్ లో చాలా ఫాస్ట్ గా $2 మిలియన్ కలెక్షన్స్ వసూలు చేసింది కల్కి సినిమా. సాధారణంగా అమెరికాలో $1 మిలియన్ వసూలు చేస్తేనే గొప్పగా చెప్పుకుంటాయి మన తెలుగు సినిమాలు. అలాంటిది రిలీజ్ కి ముందే $2 మిలియన్ వసూలు చేసింది కల్కి. అంతకుముందు అమెరికాలో రిలీజ్ కి ముందే ఫాస్ట్ గా $2 మిలియన్ కలెక్ట్ చేసిన తెలుగు సినిమా RRR సినిమా మాత్రమే. ఇప్పుడు RRR సినిమా కంటే కూడా ఫాస్ట్ గా కల్కి సినిమా $2 మిలియన్ వసూలు చేసేసింది. ఈ హవా చూస్తుంటే రిలీజ్ కి ముందే కల్కి సినిమా $3 మిలియన్ ఈజీగా వసూలు చేస్తుందని తెలుస్తుంది. అసలు ప్రమోషన్స్ చేయట్లేదు అని విమర్శలు వస్తుంటే సైలెంట్ గానే కలెక్షన్స్ వసూలు చేస్తుంది కల్కి. ఇక్కడ కూడా సైలెంట్ గా రిలీజ్ అయ్యాక పెద్ద హిట్ అయి భారీ కలెక్షన్స్ వసూలు చేస్తుంది అని అభిమానులు అంటున్నారు. ఇక ఇండియన్ ప్రభాస్ ఫ్యాన్స్ ఇక్కడ కూడా అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేస్తే టికెట్స్ బుక్ చేసుకుంటాము అని అంటున్నారు.